Hi children, welcome to Vedas online classes. Today we are going to discussing about the new topic name is landforms of Andhra Pradesh. Landforms of Andhra Pradesh. So do you know children what is the meaning of landforms? So landforms means the shape of the surface of the earth is called landforms. Shape of the surface of the earth is called landforms. Actually, landforms are divided into three types. So, first order landforms, second order landforms, and third order landforms. First order landforms. These landforms are divided into three types. First order landforms, second order landforms, third order landforms. First order landforms are oceans and continents. Second order landforms are mountains, plateaus, plains. Third order landforms are hills, valleys, deltas. Okay, these are the landforms, basic landforms. So first order landforms are oceans and continents, second order landforms are mountains and plateaus, plains, and third order landforms are hills, valleys and deltas. In this chapter we are going to discuss about the mountains, plateaus, plains, hills, okay, and valleys and deltas. Okay, second order and third order landforms discussed in this chapter. Okay, so actually, so the surface of the earth, shape of the surface of the earth is called landforms. Okay, and it is also called relief region. Okay, it is also called relief of the region. So when we travel from one place to another place, we observe different levels in the shape of the shapes like plains, like plateaus, like mountains, like hills, like valleys. Okay, so these land shapes are called landforms. ఇప్పుడు మనము ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తున్నామండి, అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రావెల్ చేస్తున్నాం. మనకి మధ్యలో అక్కడక్కడ కొండలు కనిపిస్తాయి, కొంచెం ప్లెయిన్గా ఉన్నటువంటి ఏరియా కనిపిస్తుంది, కొంచెం గ్రీనరీగా ఉన్న ఏరియా కనిపిస్తుంది. ఓకేనా, సో వీటిని మనం ఏమంటామంటే ల్యాండ్ ఫామ్స్, తెలుగులో పీఠభూములు లేదా భూస్వరూపాలు అంటాం. ఓకేనా, భూస్వరూపాలు, సారీ పీఠభూములు కాదండి, భూస్వరూపాలు. సో భూమి యొక్క రూపం ఎలా ఉంది, సో కొన్ని ప్లేసెస్లో హైట్గా ఉంది, కొన్ని ప్లేసెస్లో ఫ్లాట్గా ఉంది. సో వీటినే మనం ఏమంటామంటే ల్యాండ్ ఫామ్స్. సో landforms in Andhra Pradesh and also landforms in India. ఈ టూ టాపిక్స్ మనం ఇవాళ డిస్కషన్ చేసుకోబోతున్నాం, ఈ లెసన్లో డిస్కషన్ చేసుకుంటాం. సో దిస్ ల్యాండ్ షేప్స్ ఆర్ కాల్డ్ landforms. సో landforms mainly categorized into plains, plateaus and mountains. Okay, and also hills. ఇక్కడ మౌంటైన్స్, హిల్స్ రెండు కూడా, ఇది పర్వతము, ఇది కొండ. పర్వతానికి శిఖరానికి మధ్య డిఫరెన్స్. సో యాక్చువల్గా మౌంటైన్స్ అంటే 900 మీటర్స్ అబోవ్ ఉంటే దాన్ని మౌంటైన్ అని, సో 900 మీటర్స్ కంటే తక్కువ ఉంటే దాన్ని హిల్ అని అంటాం. ఓకేనా, సో మరి దీస్ ల్యాండ్ ఫామ్స్ మెయిన్లీ కంటైన్స్ సెవరల్ మైక్రో ల్యాండ్ ఫామ్స్. ద హైట్, ఇక్కడ హైట్ అనేది మనం ఎక్కడి నుంచి క్యాలిక్యులేట్ చేస్తామంటే MSL. MSL means mean sea level. సముద్ర మట్టం నుంచి మనము క్యాలిక్యులేట్ చేస్తాం అన్నమాట.
సముద్ర మట్టం అంటే ఇప్పుడు మనం చూసుకోండి, ఇప్పుడు ఇక్కడ ఇది మనకు ఓషియన్, ఓకేనా. ఈ ఓషియన్ దగ్గర నుంచి మనము ఇలా హైట్ అంతా కూడా క్యాలిక్యులేట్ చేస్తూ వెళ్తాం, ఓకేనా. MSL మీన్స్ మీన్ సీ లెవెల్, సముద్ర మట్టం నుంచి మనం క్యాలిక్యులేట్ చేస్తాం. MSL నుంచి 900 కంటే ఎక్కువ ఉంటే దాన్ని మనం మౌంటైన్ గా తీసుకుంటాం. MSL నుంచి మనకు 900 తక్కువ ఉంటే దాన్ని హిల్ అని పిలుస్తాం, పర్వతము కొండ తెలుగులో, ఓకేనా. సో నౌ డిస్కస్ మేజర్ ల్యాండ్ ఫార్మ్స్ ఇన్ ఇండియా అండ్ ఆల్సో మేజర్ ల్యాండ్ ఫార్మ్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఫస్ట్ ఇండియాలో ఉన్నటువంటి ల్యాండ్ ఫార్మ్స్ చూస్తాం, తర్వాత ఆంధ్రప్రదేశ్కి వస్తాం, ఓకే. సో సెకండ్ ఆర్డర్ ల్యాండ్ ఫార్మ్స్ మౌంటైన్స్, ప్లాట్యూస్, ప్లేన్స్, డిస్కస్డ్ వన్ బై వన్, ఓకే. సో ల్యాండ్ ఫార్మ్స్ మౌంటైన్స్, ప్లాట్యూస్ అండ్ ప్లేన్స్. First we discuss mountains. So mountains is a natural higher elevated feature of the earth surface. So the mountains may have a small summit and broad base. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకు మౌంటైన్స్ అనేది చూస్తే యాక్చువల్గా మౌంటైన్ షేప్ ఇది మనకు, ఓకేనా. యాక్చువల్గా మౌంటైన్ షేప్ ఇది ఒక కొండ లేదా ఒక పర్వతం షేప్ ఇలా ఉంటుంది. సో ఇక్కడ బేస్ చూడండి, బేస్ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది, ఓకేనా. అదే మనకి పైన ఈ సమ్మిట్ అనేటువంటిది చాలా చిన్నగా ఉంటుంది, అంటే శిఖరం అంటారు చూసారా, శిఖరం పైన చాలా చిన్నగా ఉంటుంది. సో ఇట్ ఈస్ కన్సిడరబుల్లీ higher than the surrounding area. So some mountains are even higher than the clouds, okay. As we go higher and higher altitude of mountains, so the climate becomes very cold. So India has several huge mountain ranges like Himalayan mountain ranges, okay. So this Himalayan mountain range also divided into 3 types: Greater Himalayas, Lesser Himalayas and Shivalik ranges, like that, okay na. So ఇప్పుడు మనకి చూడడానికి ఈ పర్వతాలు అనేటువంటివి చాలా ఎత్తులో ఉంటాయి. యాక్చువల్గా మౌంటైన్ రేంజెస్ ని మనం ఏ మీటర్స్ దగ్గర నుంచి క్యాలిక్యులేట్ చేస్తామంటే 900 మీటర్స్ అబోవ్ ఉంటే దాన్ని మౌంటైన్ అని, సో దీనికంటే తక్కువ ఉంటే హిల్ అని పిలుస్తాం. యాక్చువల్లీ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువన్నీ కూడా హిల్సే, మౌంటైన్స్ లేవండి. మౌంటైన్స్ ఉన్నది ఓన్లీ హిమాలయన్ మౌంటైన్స్. సో దీస్ హిమాలయన్ మౌంటైన్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 3 types: గ్రేటర్, లెస్సర్, థర్డ్ వన్ శివాలి. ఓకే. అండ్ సాత్పురా మౌంటైన్స్, వింధ్యా మౌంటైన్స్, ఇవన్నీ కూడా మన ఇండియాలో ఉన్నటువంటి మౌంటైన్ రేంజెస్, ఓకేనా. సో ఇది మనకి కొంచెం హైట్లో కనిపిస్తూ ఉంటుంది అనమాట. 900 మీటర్ కంటే ఎక్కువ హైట్లో ఉన్నటువంటి దాన్ని మౌంటైన్ అంటాం. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ ప్లాట్యూస్. A plateau is an elevated flat land. So it is a flat topped table and standing above the surrounding area. So manaku the plateau may have one and more sides with step and gentle shapes. So మనం plateau అనేటువంటి చూస్తే మనకు యాక్చువల్గా మనకి ఏటవాల్లో ఉండేటువంటి షేప్ కనిపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు వెళ్తుంటాం, అక్కడ ఇలా చిన్నగా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇలా ఏటవాలుగా ఉన్నటువంటి ప్రాంతం, ఓకే. అది ఒక సైడ్ కావచ్చు, ఆల్ సైడ్ కావచ్చు, మనకి జెంటిల్ స్టెప్స్లో మనకి కనిపిస్తూ ఉంటుంది. సో యాక్చువల్లీ దిస్ ప్లాట్యూ రీజన్ అనేటువంటిది, కొన్ని ప్లాట్యూ రీజన్స్ ఏమో మనకి లివింగ్ కండిషన్స్కి సూటబుల్గా ఉంటాయి, కొన్ని ప్లాట్యూ రీజన్స్ ఏమో ఈ లివింగ్ కండిషన్స్ అన్సూటబుల్గా ఉంటాయి, ఓకేనా. సో అంటే ఫేవరబుల్గా ఉండొచ్చు కండిషన్స్, అన్ఫేవరబుల్గా ఉండొచ్చు, ఓకే. సో అక్కడ ఉన్నటువంటి ఆ ప్లాట్యూ ఎలివేషన్ బట్టి ఉంటుంది అది కూడా, ఓకేనా. ఓకే, అక్కడ గ్రీనరీగా ఉంటే సూటబుల్ కండిషన్స్ ఉన్నట్టు, లేదా గ్రీనరీగా లేకపోతే సూటబుల్ కండిషన్స్ లేనట్లు, ఓకే. సో ద హైట్ ఆఫ్ ప్లాట్యూ ఆఫర్
varies in few hundred meters. So the Deccan Plateau in India is the oldest plateau and it is of volcanic origin. Okay, so manaki volcanic origin nunchi form అయినటువంటి Indian oldest plateau is Deccan Plateau. Deccan Plateau. Okay, so ఎక్కడ ఉంది Deccan Plateau? ఇప్పుడు చూడండి. సో ఈ రీజన్ అంతా కూడా ఏమంటామంటే మనము ఇండియన్ మ్యాప్ లో ఈ రీజన్ అంతా కూడా డెక్కన్ ప్లాట్యూ రీజన్ అంటాం. ఇట్ ఈస్ ఆరిజిన్ ఆఫ్ వోల్కనిక్ ఆరిజిన్. ఓకేనా, ఈ రీజన్ అంతా కూడా మనం ఏమంటామంటే డెక్కన్ ప్లాట్యూ రీజన్. ఓకే, సో ద లార్జ్ పార్ట్ ఆఫ్ ది డెక్కన్ రీజన్ దేర్ ఇన్ రాయలసీమ also comes under this Deccan Plateau region. మనం చెప్పుకున్నటువంటి ఈ రాయలసీమ రీజన్ అంతా కూడా దేని కిందకి వస్తుందంటే డెక్కన్ ప్లాట్యూ రీజన్ కిందకి వస్తుంది. ఓకే, సో జనరల్లీ plateau are rich mineral deposits. As a result, many of mining areas are located in the plateau region. Limestone, manganese, bauxite, asbestos, iron and graphite. Okay, so dolomite, quartz, silica, so these are minerals are available in this plateau region. So the Deccan Plateau is a lava plateau. So lava plateau also rich in black slopes. Okay, they are fertile and good for cultivation of cotton. So many plateau regions are rich in minerals. So suppose for example in India another plateau region is Chota Nagpur Plateau. So Chota Nagpur Plateau is rich in mineral resources. Chota Nagpur Plateau అనేది మనకు జార్ఖండ్ స్టేట్ లో ఉందండి. అక్కడ మనకు మినరల్స్ అనేటువంటివి చాలా ఎక్కువగా అవైలబుల్లో ఉన్నాయి. ఓకే, సో ఇది ప్లాట్యూకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ప్లైన్స్. సో ఈ ప్లాట్యూ రీజన్ అనేటువంటిది కూడా మనకు 300 మీటర్స్ వరకు ఉంటుందండి హైట్. 300 మీటర్స్. ఓకే, 300 to 900 అంటే మనం హిల్ అని, 900 అబోవ్ అంటే మౌంటైన్ అని అంటాం. ఓకే, ఎంఎస్ఎల్ నుంచి 300 మీటర్స్ హైట్ వరకు ఉన్నదానేమో plateau region అంటాం. One of the biggest plateau region in the world is Tibetan Plateau. Okay, Tibetan Plateau is the biggest plateau in the world. So height of Tibetan Plateau is 4,000 meters to 6,000 meters. 4,000 meters to 6,000 meters. ఇదేనండి మనకు ప్రపంచంలో అతి పెద్దదైనటువంటి ప్లాట్యూ రీజన్ టిబెటన్ ప్లాట్యూ రీజన్. సో ఓకేనా, మన ఇండియాలో ఉన్నటువంటి ప్లాట్యూ రీజన్స్ డెక్కన్ ప్లాట్యూ రీజన్ అండ్ చోటా నాగపూర్ ప్లాట్యూ రీజన్. ఓకే, నెక్స్ట్ ప్లెయిన్స్, తీర ప్రాంతాలు అంటారు. ఓకే, సో ప్లెయిన్స్ ఆర్ లెవెల్ ల్యాండ్స్ అండ్ ఫ్లాట్ సర్ఫేస్ విచ్ హ్యావ్ maximum height of 200 meters. 200 meters. సో మనకి ఎంఎస్ఎల్ నుంచి 200 మీటర్స్ లోపు ఉన్నటువంటి హైట్స్, ఓకేనా, వాటిని మనం దేని కింద తీసుకుంటామంటే ప్లెయిన్స్. సో దిస్ ఆర్ డెన్స్లీ పాపులేటెడ్ ఏరియాస్. బికాస్ ఆఫ్ ఫెర్టైల్ సాయిల్స్ ద ప్లెయిన్స్ ఆర్ హైలీ ప్రొడక్టివ్. ఓకే, కన్స్ట్రక్షన్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఈజ్ ఆల్సో ఈజీలీ ఇన్ దిస్ ప్లెయిన్స్. And also plains are the most suitable areas for the human habitation in these flat lands. So these flat lands are also suitable for the construction of buildings, okay, and houses, and also as well as the cultivation also. Okay, so plains అనేటువంటివి మనకు ఎక్కువ హైట్ లో లేకుండా ఫ్లాట్ గా ఉంటున్నాయి కాబట్టి ఇక్కడ మనకి ట్రాన్స్పోర్ట్ అనేటువంటిది వేసుకోవచ్చు, హౌసెస్ అనేటువంటివి కట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా
ఇంకా ఏం చేయొచ్చు, సో మన కల్టివేషన్కి సంబంధించినటువంటి ల్యాండ్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఎక్కడైతే మనకు ఈ రివర్ బెల్ట్ ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో అక్కడ మనకి ప్లెయిన్స్ అనేటువంటివి చాలా మంచిగా ఉంటాయి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఇండియా ఇండో గ్యాంగటిక్ ప్లెయిన్స్ ఆఫ్ ఇండియా ఆర్ ద వరల్డ్ ఫేమస్ ప్లెయిన్స్ and several small delta plains are also found in the river courts of India. Not only Gangetic plain region. సో మనకి ఈ గోదావరి బేసిన్లో కూడా మనకి మంచి మంచి ప్లేన్స్ ఉన్నాయి. ఓకేనా. సో ఇదండి బేసిక్ ఇన్ఫర్మేషన్. ఓకేనా. సో నెక్స్ట్ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ల్యాండ్ ఫార్మ్స్, ఏపీలో ఉన్నటువంటి ప్లాట్యూస్, ఏపీలో ఉన్నటువంటి ప్లెయిన్స్, వీటి గురించి ఇన్ఫర్మేషన్ మనం నెక్స్ట్ వీడియోలో చేసుకుందాం. ఓకే చిల్డ్రన్. సో ఇదండి ల్యాండ్ ఫార్మ్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఈ ల్యాండ్ ఫార్మ్స్ గురించి స్టడీ చేసేటువంటి ల్యాండ్ ఫార్మ్ గురించి తెలుసుకునేటువంటి దాన్ని మనం ఏమంటామంటే ఓరోజెనిక్ అంటారు. ఓకేనా. సో నెక్స్ట్ వీడియోలో మనం ల్యాండ్ ఫార్మ్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి టాపిక్ డిస్కషన్ చేసుకుందాం. ఓకే చిల్డ్రన్.